హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే తల్లికి వందనం నిధులు ఖాతాల్లో జమ కాలేదో వాళ్ళందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. మంత్రి నారా లోకేష్ గారు అయితే రీసెంట్గా ఒక సమావేశంలో తల్లికి వందనం నిధులకు సంబంధించి చర్చించడం జరిగింది. త్వరలోనే నిధులు విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఒకవేళ నిధులు అనేవి విడుదల చేస్తే ఎవరికి ముందుగా విడుదల చేస్తారు, ఎవరి ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీన తల్లికి వందనం నిధులని విడుదల చేయడం జరిగిందండి. ఎవరైతే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో విద్యార్థులు, వాళ్ళ ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. సో అలా రిలీజ్ చేసిన తర్వాత, అంటే జూన్ 12వ తేదీ రిలీజ్ చేసిన తర్వాత అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వాళ్ళకి సెకండ్ ఫేజ్ అమౌంట్ కింద జూలై 10వ తేదీన మళ్ళీ ఖాతాల్లోకి 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. జూలై 10వ తేదీన విడుదల చేసినప్పుడు అర్హత కలిగి ఉండి ఇంకా ఇంతవరకు ఎవరికైతే ఖాతాల్లోకి జమ కాలేదో వాళ్ళందరికీ త్వరలో నిధులు విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకం కింద 66,57,508 మందికి విద్యార్థులకు 13,000 చొప్పున వాళ్ళ తల్లుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇంకా ఎవరికైతే అర్హత కలిగి ఉండి తల్లికి వందనం నిధులు ఖాతాల్లోకి జమ కాలేదో వాళ్ళందరికీ కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని ఆయనైతే చర్చించడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు కొంతమందికి విడుదల చేయడం జరిగిందండి, ఇంకొంతమందిని యాడ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే 10వ తరగతి పూర్తి చేసుకొని ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారో వారికి కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ విధంగా రిలీజ్ చేసినప్పటికీ వారికి కూడా అమౌంట్ అనేది జమ కాలేదు. సో వాళ్ళకి కూడా అమౌంట్ అనేది త్వరలోనే విడుదల చేస్తున్నామని అయితే మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే తల్లికి వందనం నిధులు జమ కాలేదో వాళ్ళందరికీ దాదాపు 325 కోట్లు పెండింగ్ నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. రీసెంట్గా ఒక సమావేశంలో అయితే మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. దాదాపు అన్ని దరఖాస్తులు పరిశీలించిన తర్వాత ఇంకా 325 కోట్లు పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఈ 325 కోట్లు ఏవైతే పెండింగ్ నిధులు ఉన్నాయో తల్లికి వందనం పథకం కింద అవి త్వరలోనే విడుదల చేస్తామని అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగిందండి. కాబట్టి త్వరలోనే వాళ్ళకైతే నిధులు అనేవి జమ అవుతాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మాకు ఇంకా డబ్బులు అనేవి పడలేదు, మాకు ఇంకా పడతాయా లేదా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. సో డబ్బులు అనేవి ఖచ్చితంగా పడతాయండి, ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా నిధులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా ముఖ్యంగా ఈ నిధులు అనేవి విడుదల చేసిన తర్వాత ఎవరికి జమ అవుతాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే చాలా మందికి వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చూపిస్తే మాకు డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది చాలా మంది కామెంట్ చేయడం జరిగిందండి. నేను తల్లికి వందనం వీడియో చేసినప్పుడు చాలా మంది ఇదే కామెంట్ అయితే చేయడం జరిగింది. మాకు హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ యాక్ట్, మాకు ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్ రాకపోయినా సరే హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ యాక్ట్ అని చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చూపిస్తే మాకు డబ్బులు అనేవి పడతాయా పడవా అనేది చాలా మంది అడుగుతున్నారు. సో ఖచ్చితంగా డబ్బులు అనేవి జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఎవరికైతే హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ యాక్ట్తో ఇంతవరకు డబ్బులు అనేవి జమ కాలేదో వాళ్ళందరికీ త్వరలోనే నిధులు అనేవి జమ అవుతాయి. అదేవిధంగా చాలా మందికి పేమెంట్ టు బీ పెయిడ్, అదేవిధంగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అని కూడా ఉంది. సో ఈ విధంగా ఉండిన వాళ్ళకి కూడా త్వరలోనే అమౌంట్ అనేది జమ అవడం జరుగుతుందండి. అదేవిధంగా ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారో సో వారికి సంబంధించి చాలా మందికి పేమెంట్ అనేది వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చూపించిన తర్వాత పేమెంట్ అనేది పడుతుందా లేదనేది చాలా మంది అడుగుతున్నారు. ఖచ్చితంగా పేమెంట్ అనేది పడుతుందండి. సో నారా లోకేష్ గారు అయితే ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించడం జరిగింది. ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన తర్వాత నిధులు అనేవి విడుదల చేస్తామని అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల ఇంతవరకు తల్లికి వందనం నిధులు జమ కాలేదో వాళ్ళు గ్రీవెన్స్ అనేవి నమోదు చేసుకొని ఉన్నారు. ఆ గ్రీవెన్స్ దరఖాస్తులను గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది రీసెంట్గా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే ఈకేవైసీ ప్రాబ్లంతో తల్లికి వందనం ఇంకా పడలేదో
ఆ ఈకేవైసీ గ్రీవెన్స్ని కూడా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే రీసెంట్గా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా వివిధ కారణాలతో ఇంకా ఎవరికైతే తల్లికి వందనం పడలేదని గ్రీవెన్స్ అనేవి నమోదు చేసుకొని ఉంటారో సో వారికి సంబంధించి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ దరఖాస్తులన్నింటినీ కూడా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పరిశీలించడం జరిగిందండి. రీసెంట్గా ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు రావడం జరిగింది. ఏ యొక్క దరఖాస్తు పెండింగ్లో లేకుండా వెంటనే క్లియర్ చేసి ఎన్బిఎం పోర్టల్లో నమోదు చేయండి అనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని రీసెంట్గా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అన్ని దరఖాస్తులను వెరిఫై చేయడం జరిగింది. ఒక్కసారి మీరు మళ్ళీ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునండి. ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. చేంజ్ అనేది చేయడం జరిగింది. మీకు చేంజ్ చేశారా లేదనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో ఓకేనా. సో ఈ కారణాల వల్ల ఇంకా ఎవరికైతే తల్లికి వందనం నిధులు జమ కాలేదో వాళ్ళకు కూడా త్వరలోనైతే నిధులు జమ అవుతాయండి. దాదాపు 325 కోట్లు పెండింగ్ నిధులు నారా లోకేష్ గారు అయితే విడుదల చేయబోతున్నారు. రీసెంట్గా ఒక సమావేశంలో అయితే దీని గురించి చర్చించడం జరిగింది. సో ఈ నిధులు అనేవి దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉందనేది సమాచారం అండి. తల్లుల ఖాతాల్లో ఆ రోజున 13,000 రూపాయలు జమ చేసే అవకాశం ఉందనేది సమాచారం. లేదంటే అక్టోబర్ నెలలో ఖచ్చితంగా ఈ నిధులు అనేవి జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో మనకి వచ్చిన సమాచారం మేరకు నేనైతే మీకు చెప్పడం జరిగిందండి. ఈరోజు పత్రికాముఖంగా కూడా ఈ విషయం అయితే రావడం జరిగింది. సో దీన్ని నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రుల్లో ఇంకా ఎవరికైనా సరే తల్లికి వందనం నిధులు పడలేదని టెన్షన్ పడుతుంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.